తీవ్ర తుఫాన్గా మోంతా కొనసాగుతోంది. కాకినాడ తీరం వైపు చాలా వేగంగా కదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కోస్తాంధ్ర జిల్లాలో ఇప్పటికే హై అలర్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి కాకినాడకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది మోంతా. ఇప్పటికే కేటగిరీ 1 సైక్లోన్గా మోంతాని గుర్తించారు. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటబోతున్నట్లుగా తెలుస్తోంది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న అప్డేట్ నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను. మోంతా తుఫాన్ తన పరిధిని కొంచెం విస్తరించుకుందనే చెప్పాలి. మోంతా తుఫాన్ ప్రభావం చూపించేటువంటి ప్రాంతాల సంఖ్య మరింత పెరిగింది. కొద్దిగా డైవర్ట్ అవుతుంది. సో ముందుగా నేను ఒకసారి మీకు ఆ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ మీకు మ్యాప్లో ఒకసారి చూడొచ్చు, ఒక చిన్న చేంజ్ కనిపిస్తుంది డైరెక్షన్లో. ఇక్కడ కనిపిస్తుంది మీకు చిన్న డైరెక్షన్. సో సహజంగా ఇక్కడ వెళ్లాల్సింది కొంచెం డౌన్కి వస్తుంది. సో ఎఫెక్ట్ అయితే కామన్గా ఉండబోతుంది. బట్ దీని గురించి మనం ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఒకసారి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్ కాకినాడ నుంచి మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అక్కడ? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే క్లియర్ కట్గా కనబడుతుందని చెప్పాలి. మనకి ప్రధానంగా చూసాం ఉదయం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, అలాగే సముద్రం తీరం వెంబడి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఉదయం చూసాం. కానీ సముద్రం నుంచి కొంతమేటి దూరం రావడానికి దాని ప్రభావం మరింత ఎక్కువగా మారుతుంది. అలాగే గంటకి కూడా ఆ కెరటాల అలల ఉధృతి అక్కడ ఆ విధంగా ఉంటే, బయటకు వచ్చిన తర్వాత కాకినాడ ఆ యొక్క రూరల్ ఏదైతే సూర్యాపేట బీచ్ వద్ద అయితే ప్రస్తుతం అలా ఈ యొక్క గాలిల తీవ్రత అంటే విభిన్న వాతావరణం అయితే నెలకొంటుందో. పక్కన వర్షం పడుతుంది, మరో పక్కన కొద్దిగా పాటు ఎండ కాస్తూనే మరొక పక్కన ఈదురుగాలులు అంటే తుఫాను రాత్రికి దాటుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడే తీరం దాటుతుందా అనే విధంగా కూడా గాలులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అలాగే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వేస్తున్నాయి. చూడొచ్చు, ఇప్పుడైతే ఉప్పాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, అన్ని ప్రాంతాలలో పక్కన తాళరేవు కావచ్చు, అన్ని కొబ్బరి చెట్లు ఏదైతే ముమ్మడివరం నియోజకవర్గంలో కొబ్బరి చెట్లు మొత్తం ఈదురుగాలులకైతే భయంకరంగా కొన్ని పక్కన అయితే చెట్లన్నీ కూడా విరిగిపోతున్నటువంటి పరిస్థితి పక్కన కోనసీమ జిల్లాలో కనపడుతుంది. ప్రస్తుతం కాకినాడ వద్ద అయితే ఈదురుగాలులు అయితే తుఫాను మోంతా తుఫాన్ అయితే ఇప్పుడే తీరం దాటుతుందా అన్నట్టుగా గాలులు కనపడుతున్నాయి. మనం చూస్తున్నాం ఒక కొంత దూరం కొత్తవేటి దూరంలోనే సముద్రం మనకైతే కనపడుతుంది. అలా కెరటాలు కనపడుతున్నాయి. ఆ కెరటాలు ఇటుగా గాలులు తీవ్రత అటు నుంచి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూపిస్తున్నాం. మరో పక్కన ఈ యొక్క గాలుల తీవ్రతకైతే చెట్లు ఏ విధంగా తల్లడలుతున్నాయి అంటే ఇక్కడ చిన్నపాటి ఒక చెట్టును చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గాలుల తీవ్రత అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది మరింత ప్రభావం అంటే ఇప్పటికీ 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలికి ఇటుగా వణికిపోతుంటే ఆ తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్లు అంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చూడొచ్చు. అంటే ఇది ఆల్మోస్ట్ పడిపోతుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఈ రోజు చూస్తున్నాం. రేపు రాత్రి తీరం దాటిందంటే మాత్రం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఇరిగిపోయే ప్రమాదం అయితే కనపడుతుంది. అక్కడ కొబ్బరి చెట్టు ఏ విధంగా గాలుల తీవ్రతకి ఊగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నందు చూడొచ్చు ఇక్కడ చెట్లు ఇక్కడ సూర్యారావుపేట బీచ్ సమీపంలోనే చెట్లు ఏ విధంగా మొత్తం ఈ యొక్క ఈదురు గాలులకి ప్రస్తుతం ఇస్తున్నటువంటి గాలులకి మొత్తం ఇక్కడ ఈదురు గాలికి అయితే ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఇక్కడ భారీ గేట్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైనా కూడా లోపలికి అలౌ చేయకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసినటువంటి ఈ గాలిల తీవ్రత కూడా ఒక గేటు కూడా పడిపోయినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఈ విధంగా అంటే ఇక్కడ ఆ బీచ్ లోపలికి ఎవరిని కూడా అనుమతించేది లేదంటూ ఇక్కడ వేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడైతే గంటకు గాలిల తీవ్రత అయితే పెరుగుతుంది. గాలిల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నైట్కే తీరం దాటుతుందని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. నైట్కి తీరం దాటిన క్రమంలో ఆ తుఫాను బేవత్సం పెను అడ్వాన్స్ అనేది సృష్టిస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఏదైతే బీచ్ రోడ్డుకి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ తిమ్మాపురం ఎస్ఐ గణేష్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఇక్కడ గాలిలో ఏ విధంగా ముందు వచ్చినప్పుడు ఉదయం ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఈ మోంతా తుఫాన్ని సందర్భంగా ఉదయం నుంచి ఇప్పుడు చూస్తే గాలి ప్రభావం కానీ అలాగే అలల ప్రభావం కానీ ఉధృతి పెరిగింది. మార్నింగ్ చూసేటప్పటికి చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ మార్నింగ్ నుంచి ఇప్పటికి మధ్యాహ్నం అయ్యేటప్పటికి అలల ఉధృతి పెరిగింది. అలాగే ఈ అలల తాకిడి వల్ల ఈ ఏదైతే ఉప్పాడ తీరం ఉందో ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి రోడ్డు అలాగే బౌల్డర్స్ అన్నీ కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. ప్రజలెవరూ కూడా అత్యవసరం అయితే తప్పించి కానీ మరి బయటికి ఎవరు రావద్దని చెప్పి కోరుకున్నాం. మరీ ముఖ్యంగా ఈ ఉప్పాడ తీరం ఈ కాకినాడ నుంచి ఉప్పాడ వరకు వెళ్ళేటువంటి ఈ బీచ్ రోడ్ని ఎవరో కూడా వాడొద్దని చెప్పి మరీ ముఖ్యంగా కోరుకున్నాం. ఎప్పటి నుంచి అనుమతించడం లేదు ఇలా బీచ్ రోడ్డుకి లోపలికి ఎప్పటి నుంచి అనుమతించడం లేదు? గత 2 రోజుల నుంచి మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గత 2 రోజుల నుంచి ఈ బీచ్
న్యూ ఎన్టీఆర్ బీచ్, ఓల్డ్ ఎన్టీఆర్ బీచ్, అలాగే ఈ ఉప్పాడ రోడ్లన్నింటినీ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య క్లోజ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా అనుమతించడం జరగట్లేదు. ఇంకా చూడొచ్చు, ఇప్పుడు అదే చెప్తున్నారు, అలాగే పోలీసులు చెప్తున్న విధంగా ఇక్కడ ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఈ విధంగానే గాలిలో ఆ తీవ్రత అయితే పెరుగుతుందని కూడా వాళ్ళు ఉదయం నుంచి కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ క్రమంగా ఆ వాతావరణ పరిస్థితులు అయితే వాళ్ళకైతే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఇటుగా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే హోర్డింగ్స్ కావచ్చు అవన్నీ కూడా ముందుగానే క్లియర్ చేశారు. కానీ ఏ విధంగా ముందుగా ఒకవేళ దీనికి హోర్డింగ్స్ అని పెట్టి ఉంటే, ఒకవేళ ఫ్లెక్సీగా పెట్టుంటే అది చిరిగిపోయి ప్రమాదం ఉంటుంది. చిరిగిపోవడం కాకుండా గాలిల తీవ్రతకి మొత్తం ఆ హోల్డింగ్ మొత్తం లేపేసే అవకాశం ఉంటుంది. అంత ఎఫెక్ట్ అయితే కనపడుతుంది ఈ తుఫాను ప్రభావం. చూడొచ్చు, ఈ రోడ్డు పొడవున ఎటువంటి ఇబ్బంది, ఇక్కడ గాలి తీవ్రత ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పక్కన ఉన్నటువంటి చెట్టు ఏ విధంగా ఊగుతుందో చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు కావచ్చు, నాయకులు కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాలకు అందరూ కూడా వెళ్ళాలి, గాలిల తీవ్రత ఎక్కువగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులను మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఎలా ఉందంటే ఇప్పుడు వాతావరణం నైట్కి తుఫాను తీరం దాటుతుందన్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ పరిస్థితి అయితే ఎప్పుడూ లేని విధంగా గాలి అది ఎక్కువ ఉండటం జరుగుతుంది. కానీ రాత్రికి ఇంకా తీవ్రత 100 కిలోమీటర్ల వేగం ఉంటుందని మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గట్టిగా చెప్తూ జరిగింది. దానివల్ల మేము అందరం ఇక్కడ ఉన్న ప్రజల్ని రీహాబిటేషన్ సెంటర్స్ దగ్గర ఈ కాకినాడ రూరల్ ఈ 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఒక 15 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్స్కి మేము అందరం తీసుకెళ్తాం. నిన్న ఓన్లీ 25% వచ్చారు. ఈ రోజు అయితే అందరూ భోజనానికి వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడైనా ఉండిపోతే పోలీసు వారి సాయంతో వాళ్ళని తరలిస్తున్నాము. ఖచ్చితంగా అన్ని సదుపాయాలు చేశాము. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ప్రజలు ఎవరిని బయటికి మాత్రం రావద్దని సీరియస్గా తెలియజేస్తున్నారు గవర్నమెంట్ వారని తెలియదు. కొంతమంది మత్స్యకారులు ఈ యొక్క తుఫాన్లు చాలా చూసాం, కొంతమంది అవసరం లేదు అని చెప్పేసి ఇళ్ళకే పరిమితమైన వాళ్ళకి ఎటువంటి మీరు సహాయకాలు చెప్పండి. అది ఇళ్ళలు పరిమితం అయ్యారు అంటే వాళ్ళు నిన్న రాత్రి ఉన్న పరిస్థితిని బట్టి ఈరోజు అలా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ తీవ్రత శాటిలైట్ ద్వారా చాలా ఎక్కువ ఉందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే ఈ రోజు నుంచి ఈ రాత్రికి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తామని వాళ్ళు కూడా సహకరిస్తున్నారని తెలియజేస్తున్నాం. ఇంకా ఎటువంటి సహాయక చర్యలు చేపడతారంటే తుఫాను పోయిన తర్వాత ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఆ తుఫాను ముందు ఒకలాగా, తుఫాను తర్వాత మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దానికి ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నారు? ప్రజలకి వాళ్ళకి భోజన సదుపాయాలు ఉండేలాగా వంట వార్పు రీహాబిటేషన్ సెంటర్లో ఉన్నాయి. తుఫాన్ పోగానే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా సైక్లోన్ వాళ్ళకి ప్రతి కుటుంబానికి 10 కేజీలు బియ్యం ఇవ్వడానికి కూడా యంత్రాంగం రెడీగా ఉంది. దాంతోపాటుగా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే పవర్ స్తంభాలన్నీ పడిపోతాయి కాబట్టి స్టేట్ వైడ్గా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు 1000 మంది వర్కర్స్ రెడీగా ఉన్నారు. అలాగా అన్నీ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మీరు యంత్రాంగం అంతా కరెక్ట్గా రెడీగా సీ కోస్ట్ అంతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క మనిషి కూడా ప్రాణం పోకూడదు, నష్టపరిహారం తక్కువ ఉండాలి, ప్లస్ మళ్ళీ అయిపోయిన తర్వాత యథావిధిగా అన్నీ కూడా అమలు చేయాలని ఆయన చూస్తున్నారని తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి అయితే ప్రధానంగా చూసుకుంటే తుఫాను తీవ్రత అయితే పెరుగుతూ వస్తుంది. అలాగే గాలిలో తీవ్రత కూడా గంటకు పెరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ హోర్డింగ్స్ కాబట్టి ఇక్కడ చెట్టు ఏ విధంగా ఊగుతుందో చూపిస్తున్నాం. ఈ రోజు అయితే ఇప్పుడు చూసాం, ఒకవేళ తుఫాను తీరం దాటిందైతే మాత్రం ఈ చెట్టు అయితే రేపు కనిపించే అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెట్టు ఇప్పుడు అయితే ఏ విధంగా ఊగుతుందో చూస్తున్నాం. రేపైతే ఈ చెట్టు అయితే మనకు కనిపించకపోవచ్చు. అలాగే ఆ తుఫాను తీవ్రత అంటే ప్రస్తుతం 60 కిలోమీటర్ల గాలులు ఎదురుగాలులు ఇప్పుడైతే వేస్తున్నటువంటి దృష్టిలో అలాగే అది డబల్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే 120 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరం దాటే పరిస్థితుల్లోనే ఈ గాలుల తీవ్రత అయితే మరింత ఉండే అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ మొత్తం బోర్డులు కావచ్చు, మొత్తం అన్నీ కూడా రేపటికైతే ఇటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడదు. ఏంటంటే సముద్రానికి కొతవేడి దూరంలోనే ఇటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇది తీరం వెంబడి బీచ్ పొడవునా కూడా చెట్లన్నీ కూడా ఊగుతున్నాయి. రేపైతే ఈ చెట్లన్నీ కూడా కనిపించే అవకాశం ఉండదు. మనం చూస్తున్నటువంటి రోడ్డు పొడవులో కనిపిస్తున్నటువంటి చెట్లు చూస్తున్నాం. ఈ చెట్లన్నీ కూడా రేపు తుఫాను రాత్రి తీరం దాటే క్రమంలో మొత్తం ఇవన్నీ కూడా తీరం దాటే క్రమంలో అన్నీ కూడా ఇరిగిపోయే ప్రమాదం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ యొక్క ప్రాంతాలను ఎవరు కూడా అనుమతిస్తలేదు. ఇప్పుడే ఇంత తీరపు రూపంలో గాలి ఉంటే ఆ తుఫాను తీరం దాటే సమయంలో మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అలాగే సముద్రం ఏదైతే ఇక్కడ మొత్తం అంతర్వేది నుంచి కూడా అంతర్వేదిలో కూడా సముద్రం ముందుకు రావడం అక్కడ పరిస్థితులు కూడా చూస్తాం.
సముద్రం రైట్ ముందుకు ప్రకాష్ రావడమే కాకుండా ప్రకాష్ అక్కడ నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మరిన్ని డీటెయిల్స్ కోసం. మీరు లైన్లో ఉండండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. అంతర్వేది నుంచి మా ప్రతినిధి మనోజ్ కూడా జాయిన్ అవుతున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ బిఫోర్ దట్, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మోంతా తుఫాన్ కొంత డైరెక్షన్ మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రాంతాల మీద కూడా ఎఫెక్ట్, అంటే తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నటువంటి ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల మీద కూడా ఆరెంజ్ అలర్ట్ స్థాయిలో ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన దగ్గర రెడ్ అలర్ట్ జారీ చేయాల్సినటువంటి స్థాయిలో మనకి ఎఫెక్ట్ కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే తన పరిధిని విస్తరించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎటువైపు టర్న్ అవుతుంది మోంతా తుఫాన్, ఏ ప్రాంతాల మీద కొత్తగా ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, మనం అనుకుంటూ ఉన్నాం కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో, అంటే అప్రాక్సిమేట్లీ ఈ పై ప్రాంతంలో మనకి మోంతా తుఫాన్ ఎంటర్ అవుతుందని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇక్కడ చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ మ్యాప్లో చూస్తే ఇంకొంచెం క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఈ ట్రాకర్ మీరు చూస్తున్నారు, సండే ఇక్కడ ఉన్నటువంటిది, ఆ తర్వాత నిన్నటికి ఇక్కడికి వచ్చింది, ఈరోజు ఉదయం ఇక్కడ ఉంది, ఈరోజు ఈ ప్రాంతం, ఇక్కడి నుంచి ఇలా పైకి వస్తుందని చెప్పి మనం అనుకున్నాం. కానీ కొంచెం డౌన్కి వచ్చింది. ఎఫెక్ట్ ఈ ప్రాంతం మీద కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ ట్రాకర్, అంటే అంచనా వేస్తున్నటువంటి ట్రాకర్ ఇది. ఇలా వెళ్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ మీరు చేంజ్ చూడొచ్చు. దిస్ ఈజ్ ద వే. ఇక్కడ మనకి కొంచెం డౌన్కి వచ్చి ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది. అంటే విజయవాడ ప్రాంతంలో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం విజయవాడ పైన విశాఖపట్నం వైపు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ మనం అనుకున్నాం, కాకినాడ వైపు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ మనం అనుకున్నాం. కానీ విజయవాడ నుంచి చెన్నై మధ్యలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇలా ఉంటుంది. మనం చూస్తున్నాం మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది, కాకినాడకి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది, వైజాగ్కి 340 కిలోమీటర్ల దూరంలో ప్రజెంట్ ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి స్థాయిలో తన ప్రభావాన్ని చూపించబోతుంది. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇలా పైకి వెళ్తుంది అనుకున్నటువంటి తుఫాన్ ఎఫెక్ట్ కొంచెం డౌన్కి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు కూడా ఈ కింద వైపు కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. చెన్నైకి అనుకున్న దానికంటే మరింత పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి. నెల్లూరు, చిత్తూరు, ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు భారీగా పడేటువంటి అవకాశం ఉంది. సహజంగా రాయలసీమ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ నుంచి ఎల్లో అలర్ట్ మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది, తీవ్రత అనుకున్నాం. బట్ ఇప్పుడు పూర్తిగా చేంజ్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. పరిస్థితి మారిపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా వర్షాలు ఉండబోతున్నాయి. వైజాగ్లో ఎఫెక్ట్ యాజ్ యూజువల్గా ఉన్నప్పటికీ కూడా తన పరిధిని విస్తరించుకుంటుంది. ఇదిగో అసలు కాన్సన్ట్రేషన్ మనం చూస్తున్నాం. అంటే సహజంగా ఇలా రావాల్సినటువంటి ఈ మూమెంట్ ఇలా ఉండాల్సింది కొంచెం డౌన్కు ఉంది. సో దీనివల్ల ఇటువైపు అంటే మచిలీపట్నం కంటే కింద ప్రాంతాలకు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విజయవాడలో కూడా వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది. విజయవాడ, గుంటూరు, అలాగే ఇటు రాయలసీమ ప్రాంతాల మీద కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఇంతకుముందు ఉన్నటువంటి మ్యాప్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే రూట్ ఎలా మారుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. పీసీఆర్ ఒకసారి. ఇక్కడ మనం చూడొచ్చు, దిస్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ పాత్. బట్ కానీ కొంచెం డౌన్ స్ట్రీమ్కి వెళ్ళడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి దిస్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ పాత్. ఇలా కర్వ్ తీసుకుంటుంది అనుకున్నారు, బట్ కొంత డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. సో ఇది నేను మీకు ఇక్కడ క్లౌడ్ చూపిస్తున్నాను. క్లౌడ్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ క్లౌడ్ ఇక్కడ విజయవాడ దగ్గర ఉంది. విజయవాడ, నెల్లూరు మధ్యలో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే చెన్నై మీద కూడా కాన్సన్ట్రేషన్ పెరగడాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వర్షపాతం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. విశాఖపట్నంలో ఎలాగో ఉంది, అండ్ ఇక్కడ కూడా చూస్తున్నాం మనం అప్పర్ లేయర్లో ఇక్కడ క్లౌడ్ మనకు కనిపిస్తుంది. సో అనుకున్న దానికంటే మోంతా తుఫాన్ ప్రభావం చాలా విస్తరించుకుంటూ ఎక్కువ ప్రభావాన్ని చూపించబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జస్ట్ బీ కేర్ఫుల్. ఎప్పుడు ఎటువైపు టర్న్ అవుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఎటువైపు ఎలాంటి వర్షాలు పడతాయో, ఎక్కడ ఈదురుగాలు ఉంటాయో చెప్పడం కష్టంగా మారింది.